కూడా మళ్ళీ గెలుపొందటంతో పాటు ఆయన కుప్పంలో ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన మళ్ళీ తిరిగి గెలుపొందటం, హంద్రీనీవా కాలువను విస్తరించడం ద్వారా కుప్పంకి నీళ్లు తీసుకువెళ్ళటం వంటి కార్యక్రమాల ద్వారా రాయలసీమకు మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము. అందువలన ఎక్కడైతే రాయలసీమలో గతంలో 2019 ఎన్నికల్లో తాము ఇబ్బంది పడ్డామో మళ్ళా అక్కడ నుంచే తమ గెలుపు ప్రస్థానం ప్రారంభించాము. తాము ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాము అని చెప్పేందుకే రాయలసీమలో రాజకీయంగా కూడా లబ్ధి పొందేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాయలసీమలో ఉనికి లేదు అని చెప్పేందుకే సూపర్ 6 సూపర్ హిట్ అనే బహిరంగ సభను అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకనే తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ వీళ్ళంతా కూడా ఎంపీలు కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఢిల్లీలో ఉండే ఎంపీలంతా కూడా రేపు ఉదయం బయలుదేరి బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి నేరుగా అనంతపురానికి వెళ్ళబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సభను సక్సెస్ చేసి రాయలసీమలో తమకు తిరుగులేదు అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో దోస్తీ, తర్వాత ఆంధ్రాలో కుస్తీ అని ఏదైతే వైసీపీ ఇప్పుడు అక్కడ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి మద్దతు ఇచ్చిందో దీన్ని కూడా జనంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన వెంటనే కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వటం, జగన్ మద్దతు ఇచ్చారు అని. ముఖ్యంగా కేసుల భయం, సిబిఐ, ఈడీ కేసులతో పాటు మద్యం కుంభకోణం కేసు కూడా మరోవైపు తరుముకొస్తుంటాం. ఆయనకు చుట్టూ ఉండే సన్నిహితులైతే ఎవరైతే ఉన్నారో ఆయన పేషీలో ఉండే ధనుంజయ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో పాటు ముఖ్యంగా ఆయనకు సన్నిహిత సహచరుడు వైసీపీకి సంబంధించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో ఇక అన్ని వేళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని తెలియటంతో కేంద్రం నుంచి రక్షణ పొందేందుకు, అక్కడ బీజేపీ నుంచి రక్షణ పొందేందుకే ఆయన ఈ మద్యం కుంభకోణంలో కానీ, సిబిఐ కేసుల్లో కానీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కమ్ముకొస్తుంటాం, సరౌండ్ చేస్తున్న నేపథ్యంలో అందుకని ఆయన ఎన్డీఏకి మద్దతు పలికారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు కూడా మరికొంతమంది తటస్థవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పక్షాలతో మీరు పోరాడి ఇప్పుడు కేవలం 15 నెలల వ్యవధిలోనే 2024 ఎన్నికల్లో మీరు ఘోర పరాజయం పాలై 11 స్థానాలు పొంది ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా జనం మీకు చేస్తే, కూటమి పక్షాల చేతిలో మీరు ఓడిపోతే మళ్ళా అదే ఎన్డీఏ అభ్యర్థికి మీరు ఎలా మద్దతు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాలి అని ఆయన సొంత చెల్లి డిమాండ్ చేసింది అని అంటే వైసీపీ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది అని కూడా. దీంతోపాటు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మీరు తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరైతే రాజ్యాంగ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు ఉన్నాడో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మీరు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం ఏమిటి? ఇది ఘోరమైన తప్పిదం మీరు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యట్నం ఠాగూర్ కూడా చరిత్రలో జగన్ ఘోరమైన తప్పిదం చేశారు, ఆయన కేసుల నుంచి బయటపడేందుకే ఇటువంటి పని చేశారు అని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు. శ్రీహరి రేపు సూపర్ 6 సూపర్ హిట్ సభ ద్వారా కూడా జగన్కి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా కూటమి ప్రయత్నం చేస్తుంది. ఫేక్ ప్రచారాలకు రేపటితో అడ్డుకట్ట వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. అనంతపురం వేదికగా కూడా రాష్ట్ర ప్రజలకు ఈ 15 నెలల కాలంలో మేము ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, జగన్ ఎలా ఫేక్ ప్రచారాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది అనేది కూడా మేము స్పష్టంగా చెబుతామని కూడా వైసీపీ, టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. వైసీపీకి రాయలసీమలో ఎటువంటి ఉనికి లేదు అని కూడా ఈ సభ ద్వారా చెబుతామని కూడా వాళ్ళు అంటున్నారు. శ్రీహరి రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది మనం చూసాం కదా, ఒకవైపు గల్లీలో పోరు, ఢిల్లీలో మాత్రం దోస్తానా వ్యవహారం కూడా కొనసాగుతోంది. సో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు వైఎస్ మరణానంతరం